ప్రభు స్తోత్రములు. దేవాది దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయం యూట్యూబ్ ద్వారా ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని వినేదానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ దినము యెషయా 48:17 నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, విచ్ లీడెత్ థీ బై ద వే దట్ thou shouldest go. इस मार्ग से तुझे जाना है, उसी मार्ग पर इसलिए चलता हूँ. ప్రియులారా, మనం ఎట్లా నడవాలో మనకు తెలియదు. దేవుడు మనం నడిపించాల. దినదినము వారవారము ఆయన నడుపుదల అవసరం. కీర్తన 32:8 నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను అంటున్నాడు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనం ఎలాగ నడవాలో ఆయన అడగాల, ఆయన బోధిస్తాడు. 58వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది. అయితే 5:8 కీర్తన 5:8 నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. ఆయన ఇష్టానుసారంగా ఆయన నడిపించాలి. నీ ఇష్టము నా ఇష్టము లేదు, దేవుని ఇష్టానుసారంగా నడిపించాలని కీర్తనకారుడు 5:8 చెప్తున్నాడు. 139వ కీర్తనలో 24వ వచనంలో నిత్య మార్గము నన్ను నడిపించుము అంటున్నాడు. అయితే దేవుడు నిత్యుడు, ఆయన మార్గము నిత్య మార్గం, ఆయన నడిపించాల. అందుచేతనే నిత్య మార్గం నడిపించడం. ప్రకటన 7:17 జీవజలముల బుగ్గ యొద్దకు వారు నడిపించును. జీవజలము చాలా అవసరమైనది. లోకములో రకరకాల జలాలున్నాయి. జీవజలము యేసు ఒక్కడే ఇచ్చేది. ఎవడైతే నాయందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి ప్రవహించునన్నాడు. యోహాను సువార్త 10:3 తన సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచి వాని వెలుపలికి నడిపిస్తాడట. నడిపించే దేవుడు. ఇర్మియా గ్రంథము 2:6 ఎవరిను సంచారమైనను నివాసము చేయని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా అంటున్నాడు. అందులోనే 17వ వచనంలో ఇర్మియా 2:17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించ వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటు. సోదరి సోదరుడా, అయితే దేవునికి దూరం కావద్దండి. ఆయన నడిపించమని చెప్పండి. ఆయన చక్కగా నడిపిస్తాడు. ఈ కుటుంబాన్ని, మిమ్మలను ఆయన నడిపించే దేవుడు. ఆయన నడుపుదలకు ఒప్పుకుందామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినము నీ నిత్యానుసారంగా వింటున్న శ్రోతలందరినీ మీరు నడిపించండి. మీ కాపుదల తెచ్చిన వారి అక్కర్లని కృపలో తీర్చండి. బలహీనలు మీరు ముట్టి బాగు చేయమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాద అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.